ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల్లో సీట్ల సిగపట్లు మొదలయ్యాయి. ప్రధానంగా కడపలో మాజీ మంత్రి కుమారుడు అష్రఫ్కు అసెంబ్లీ ఇన్ఛార్జిగా సీఎం చంద్రబాబు ప్రకటించడంతో టీడీపీలో ముసలం మొదలైంది. బలిజ సామాజిక వర్గానికి సీటు వస్తుందని ఆశించిన నేపథ్యంలో టీడీపీ నేతలను సంప్రదించకుండా చంద్రబాబు అష్రఫ్ను ఇన్ఛార్జిగా ప్రకటించడంతో నాయకులు అసంతృప్తిలో ఉన్నారు. కడప జిల్లాలో టీడీపీ కైవసం చేసుకున్న ఏకైక స్థానం రాజంపేట నియోజకవర్గం. అక్కడ మేడా మల్లికార్జున్ రెడ్డి ప్రభుత్వ విప్ కూడా ఇచ్చిన సీఎం చంద్రబాబు. కానీ మేడా వైసీపీలోకి వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన వైసీపీ నేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజంపేటలో మంత్రి ఆది టీడీపీ జిల్లా అధ్యక్షులు కార్యకర్తల సమావేశం నిర్వహించాలని సమాయత్తమయ్యారు. ఈ సమావేశానికి మేడాకు సమాచారం ఇవ్వలేదని మేడా వర్గం అసంతృప్తి వ్యక్తం చేయడమే కాక అడ్డుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. సీట్ల సిగపట్లు మొదలైనట్లుగా తెలుస్తోంది కడపలో, పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రఘు. ఎన్నో రోజుల నుంచి వైసీపీ వెళ్తారు, మేళా మల్లికార్జున రెడ్డి వైసీపీకి వెళ్తారని చెప్పి జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో చాలా రోజుల నుంచి ఆయన ఆ వార్తను ఖండించకపోగా అసలు స్పందించలేదని చెప్పి మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో రాయంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆది టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్న పరిస్థితి. అక్కడైతే మేడా అంచనాలు చేరుకొని తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ ఎమ్మెల్యే పిలవకుండా కూడా సమావేశం జరుగుతుందని చెప్పి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. ఏదేమైనప్పటికీ మంత్రి ఆది అయితే వైసీపీలోకి వెళ్తారు, జోరుగా ప్రచారం సాగుతుంది. తాను వచ్చి ఆ వార్తను ఖండించాలని చెప్పి పలుమార్లు విన్నపించుకున్నప్పటికీ మేడా నుంచి కనీస స్పందన రాలేదు. సీఎం చంద్రబాబు కూడా ఆయన పిలిచి రావాలని చెప్పి ఎన్నిసార్లు పిలిచినా కూడా ఆయన రాలేదని చెప్పి కూడా ఇక్కడ మంత్రి ఆది విమర్శించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ వ్యక్తులను నమ్ముకున్న పార్టీ కాదని, పార్టీ నుంచి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని చెప్పి మేడాకు ఆయన చెప్పడం కూడా జరిగింది. పార్టీని వీడాలంటే వీడి వైసీపీలోకి వెళ్ళి చేరాలని చెప్పేసి ఇలాంటి ఏ ప్రచారం స్పందించకుండా వైసీపీలో వెళ్తారనే దాని మీద స్పందించకుండా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా మేడా ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా మంత్రి ఆది ధ్వజమెత్తారు. ఏదేమైనప్పటికీ ఈ నెల 22న చంద్రబాబు సమావేశానికి కూడా మేడా హాజరు కావాలని చెప్పేసి అన్నారు. అది కూడా ఆయన హాజరవుతారో లేదో ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నామని కూడా మంత్రి ఆది టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చెప్పుకోవాల్సిన పరిస్థితి. రఘు. శ్రీకాంత్, మరి మొత్తానికి ఇటు మేడా ఎప్పుడు రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? మరి నిజంగా అటు వైసీపీలో చేరే విషయంపై తాను అంటే మరి స్పందన లేకపోవడంతో ఇది అర్ధాంగీకారం అనుకోవచ్చా? సో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది? అర్ధాంగీకారం అనే చెప్పుకునే పరిస్థితి అయితే రఘు. చాలా రోజుల నుంచి కూడా ఇలాంటి ప్రచారాలు సాగుతున్నప్పుడు ఆయన కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ కూడా స్పందించలేదని చెప్పి ఈ రోజు టీడీపీ అందరూ కూడా మంత్రి, ఇటువైపు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడికి రాజంపేటలోనే సమావేశం ఏర్పరచుకోవడం, ఆయన ఆ సమావేశానికి రావాలని పిలుపును ఇచ్చినా కూడా ఆయన అక్కడికి రాలేదని చెప్పి కూడా ఇక్కడ మంత్రి ఆది చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు స్వయంగా మేడా రావాలని చెప్పినప్పుడు కూడా ఆయన సీఎం చంద్రబాబు దగ్గర కూడా వెళ్ళలేదని చెప్పి కూడా మంత్రి ఆది టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అయితే చెప్పుకొస్తున్నారు. తానైతే వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఇట్లా దాగుడు మూతలు ఆడడం కూడా బాగలేదని చెప్పేసి వీళ్ళైతే విమర్శించే పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్.